హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో కొత్త తేదీలు అయితే వచ్చాయండి. సో మళ్ళీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది గవర్నమెంట్. దీనికి సంబంధించి విడుదల చేసినటువంటి టైం లైన్స్ గురించి నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. అలానే చాలామంది కూడా నిన్న చేసినటువంటి ఫిర్యాదు వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఫిర్యాదులు అనేవి చేసుకోవాలండి. మీరు ఫిర్యాదులు చేసుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ విడతలో విడుదల చేయబోతున్నటువంటి తల్లికి వందనం అమౌంట్ అనేది మీకు ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంటుందని సమాచారము. సో కాబట్టి ఫిర్యాదులు అనేటివి చేయండి. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి. సో ఏ కారణాల చేత మీరు ఫిర్యాదులు చేయవచ్చు అనే దాని మీద నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో వాటిని మన ఛానల్లో అయితే ఉన్నాయి, లేదా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉందండి. సో ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి అప్డేట్ కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో టైం లైన్స్ అనేటివి ఒకసారి చూద్దామండి. సో గవర్నమెంట్ విడుదల చేసినటువంటి టైం లైన్స్ అయితే ఇవేనమాట. ఈ టైం లైన్స్ అంటే ఏంటంటే, ప్రజెంట్ ఈ పథకానికి సంబంధించి ఏ తేదీల్లో ఏ యాక్టివిటీ జరగాలని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చున్నారు. ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో 12/6/2025 తేదీన, అంటే మనకు ఈ నెల 12వ తేదీనైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను విడుదల చేయాలని చెప్పారు. సో ఇక్కడ దాదాపు 54,94,703 మంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ని అయితే ప్రభుత్వం గుర్తించింది. వారందరి ఖాతాల్లో విరివిరిగా అయితే డబ్బులను విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అండ్ గ్రీవెన్సెస్ ఎట్ సచివాలయమ్స్ అని చెప్తున్నారు కదా. 12వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో అయితే మీరు ఫిర్యాదులు చేసుకోవచ్చు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మీకు ఏమైనా పేమెంట్కి సంబంధించి అబ్జెక్షన్ కనుక ఉండినట్లయితే, లేదా ఈ ఫైనల్ లిస్టులకు సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ కనుక ఉండినట్లయితే 20వ తేదీ లోపల మీరు ఫిర్యాదు అనేది మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి అయితే వెళ్ళి ఫిర్యాదు చేసుకోండి అని చెప్తున్నారు. అయితే నిన్న కొంతమంది కామెంట్స్ ఏమని పెట్టారంటే, సచివాలయంలో డిఏ లాగిన్కి ఇంకా కూడా ఈ యొక్క పర్మిషన్స్ రాలేదండి ఫిర్యాదులు చేసుకునేదానికి అని వాళ్ళు చెప్తున్నారు. సో మేబీ మీరు వెళ్ళిన సమయంలో వారికి లాగిన్స్ అనేటివి రాకపోయి ఉండవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి కనుక్కొని ఖచ్చితంగా ఫిర్యాదు అనేది చేసుకోండి. టైం కేవలము 3 రోజులే ఉందండి. 20వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. 20వ తేదీ లోపల మీరు ఫిర్యాదు అనేది చేసుకున్నట్లయితే సో మీరు ఫిర్యాదులు చేసినటివి, అదేవిధంగా ప్రజెంట్ కొంతమంది విద్యార్థులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ యొక్క అప్లికేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులకు సంబంధించి మరియు ఫిర్యాదులు చేస్తున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నామని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ గ్రీవెన్సెస్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంటరీ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఇది వచ్చేసి 21వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఇక చివరిగా 30వ తేదీన వచ్చేసి సో ఫస్ట్ క్లాస్ అండ్ జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ లిస్టులు అనేటివి విడుదల కావడం జరుగుతుంది. ఇదే లిస్టులలో ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదులు అనేటివి చేసుకుంటూ ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారము. సో ఈ నెల 30వ తేదీన అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. మీరు 20వ తేదీ లోపల సో గ్రీవెన్స్ ఫిర్యాదు కనుక పెట్టుకున్నట్లయితే. అలానే ఇక్కడ కొత్తగా విద్యార్థులకు సంబంధించి అప్లికేషన్ అనేది చేస్తున్నారని చెప్పాను కదా, అది ఎవరికంటే సో ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం ఎవరైతే పిల్లలు ఫస్ట్ క్లాస్ జరుగుతున్నారో, అంటే అంగన్వాడీ స్కూల్స్ నుంచి ఫస్ట్ క్లాస్కి జాయిన్ అవుతున్నారో ఆ పిల్లలకి సంబంధించి ఈ నెల అమౌంట్ అనేది సో విడుదలయ్యేందుకు అవకాశం అయితే లేదు. వచ్చే నెల 5వ తేదీన అయితే అమౌంట్ అనేది విడుదల చేస్తారు. ఓకేనా. కొత్తగా ఎవరైతే మొదటి తరగతి ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నారో ఆ పిల్లలకు సంబంధించి అమౌంట్ వచ్చే నెలలో అయితే విడుదల కానుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ ఇంటర్ ఎవరైతే 10th కంప్లీట్ అయిపోయి, సో ఇక్కడ చాలామంది కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలకి అమౌంట్ పడలేదు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలకి అమౌంట్ పడలేదు. సో ఇక్కడ 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఆ విద్యార్థి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినట్లయితే ఆ పిల్లవానికి సంబంధించి అడ్మిషన్ అనేది జరుగుతుంది. అడ్మిషన్ చేసేటప్పుడు తల్లికి వందనానికి అప్లై అయితే చేయించేస్తారు. అక్కడే ఆన్లైన్ డేటాలోనే జరుగుతుంది అనమాట ఇదంతా కూడా. సో వారి యొక్క లిస్ట్ అనేది కూడా, అర్హుల జాబితా అనేది ఈ నెల 30వ తేదీన అయితే విడుదలైతే కానుంది. ఈ యొక్క లిస్టులు అనేటివి గ్రామ వార్డు సచివాలయంకే వెళ్తాయి. ఓకేనా, మీరు ఎక్కడ కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా సో ఈ 2 విద్యార్థులకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నారో, అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో, సో ఆ పిల్లలకి సంబంధించి అమౌంట్ అనేది ఈ నెల వచ్చే నెల 5వ తేదీన చూడండి, 5/7/2025 తేదీన
సో డిస్బర్సల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ద ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని చెప్తున్నారు. అంటే వచ్చే నెల 5వ తేదీన తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో పేమెంట్ అనేది విడుదల కాబోతుంది. సో ఓకేనా. సో ఇక్కడే ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదులు అనేవి చేసుకుంటున్నారో వారికి సంబంధించి అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా సో టైం లైన్స్ అనేవి ఉన్నాయండి. సో వీటి ప్రకారమే జరుగుతున్నాయన్నమాట. సో ఫిర్యాదులు చేసుకునే వాళ్ళు ఈ నెల 20వ తేదీ లోపల ఫిర్యాదులు చేసుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే జూనియర్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నారో సో వారికి సంబంధించి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. వచ్చే నెల 5వ తేదీ నుంచి అయితే ఖాతాలకు జమ అవుతాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసుకొని ఉన్నారు. సో మా పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసుకొని ఉన్నారు, డిగ్రీకి వెళ్తున్నారు లేదా ఇంజనీరింగ్ వెళ్తున్నారు, సో మాకు తల్లికి వందనం వర్తిస్తుందా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. సో మనకు అందినటువంటి సమాచారం ప్రకారము ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి విద్యార్థులకు మాత్రము తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి క్రెడిట్ కావు. వారికి ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు అనేటివి క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ 10th కంప్లీట్ అయిపోయి ఐటీఐ లేదా ఈ యొక్క డిప్లొమా చేరుతున్నటువంటి వాళ్ళు పాలిటెక్నిక్ చేస్తున్నటువంటి పిల్లలకు సంబంధించి మాత్రము తల్లికి వందనం రాదండి. వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ అమౌంట్ అనేది విడుదలవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇవి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో పేమెంట్కి సంబంధించి మీరు ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తూనే ఉన్నానన్నమాట మన ఛానల్ ద్వారా. అలానే గవర్నమెంట్ విడుదల చేసేటువంటి లేటెస్ట్ స్కీమ్స్ అప్డేట్స్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ప్రీవియస్గా మేము చేసినటువంటి వీడియోస్ చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఫిర్యాదు ఎలా చేయాలనేది కూడా నేను వీడియో అయితే చేశానండి. ఆ డాక్యుమెంట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందన్నమాట. ఆ ఫిర్యాదు ఎలా చేయాలనేది ఒకసారి పూర్తిగా విని ఫిర్యాదులు అనేవి పెట్టుకోండి. అమౌంట్ కనుక పడకపోయినట్లయితే అయితే ఇక్కడ మీరు గమనించారో లేదో, ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి ఇప్పుడు జాయిన్ అవుతున్నారో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఫిర్యాదులు చేసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ వాళ్ళు ఫిర్యాదు అనేది చేసుకోండి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినటువంటి పిల్లలు కూడా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు చేసినా కూడా రిజెక్ట్ చేస్తారనమాట. కారణం అనేది ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా అయితే జీవోలో మెన్షన్ చేసింది కాబట్టి. ఓకేనా. సో ఇవంటి ఫైనల్గా ఇన్ఫర్మేషన్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త టైం లైన్స్. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను.